నమస్తే అండి, వెల్కమ్ భార్గవి ఫామ్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము బిఎస్ఎఫ్ లార్వా వాటితో మీ ముందుకు రావడం జరిగింది. మొదటిసారిగా బిఎస్ఎఫ్ లార్వాతో పురుగులు తయారు చేయడం కోసము మనము ముందుగా బిఎస్ఎఫ్ లార్వా తీసుకురావడం జరిగింది. అంటే చాలామంది తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. మన ఈగ సైజు, మన చిన్న ఈగలు కాకుండా పెద్ద ఈగ గుడ్డు అన్నమాట, అదే బిఎస్ఎఫ్ లార్వా అంటారు. సో ఆ లార్వా అంటే మనము కొన్ని గ్రాములు, ఒక 600 రూపాయలు పెట్టి కొన్ని గ్రాములు లార్వా తీసుకొచ్చి ముందుగా మనకు తవుడు కానీ తర్వాత గోధుమ తెలుసు కానీ దాని తవుడు అయినా సరే తీసుకొచ్చి ఒక టబ్లో మనము పరుచుకొని దాన్ని తడుపుకొని దానిపైన ఒక జాలి, మన పిండి పట్టే జాలి ఉంటుంది మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ పిండి పట్టే జాలి అనేది ఆ తవుడు పైన ఇట్లా బోర్లు ఇచ్చి ఆ జాలి పైన ఆ లార్వా అనేది వేయాలండి. మీకు చూపిస్తాం చూడండి. మేము జస్ట్ శాంపిల్ కోసమే వీడియో తీసాము కాబట్టి యూట్యూబ్లో పెట్టాలని చూడలేదు. జస్ట్ ఇంతకుముందే మేము చూసాము దిగాయా లేవని. దిగినాయి. ఇక చూడండి, ఈ జాలి పెట్టాం కదా, ఈ జాలి పైన లార్వా పోసిన తర్వాత కరెక్ట్ 3-4 డేస్లో మనకు పురుగులు అనేది కింద ఏదైతే మనం తవుడు పచ్చిదనం స్ప్రేతో కొట్టుకోవాలి, ఆ పచ్చిదనం ఉంచాలి. ఆ పచ్చిదనంలోకి ఈ జాలికి ఉన్న హోల్స్లో నుంచి ఆ గుడ్డు పగిలి ఆ పురుగు అనేది అందులోకి దిగిపోతుందండి. దిగిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది కదా. అన్నీ ఇప్పుడు ఆ ఫుడ్ కింద, అంటే అక్కడ ఏదైతే తవుడుది కానీ మన గోధుమ తవుడు కానీ ఉంది కదా, అందులో లోపల పురుగులు దాగి ఉన్నాయి. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను చూడండి. స్క్రీన్లో కనిపిస్తుంది, వీడియో చూడండి. నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయండి. మనది కొత్త యూట్యూబ్ ఛానల్, అన్నీ కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాము. ఇప్పటి వరకు అన్నీ సక్సెస్ అవుతూ వస్తున్నాయి. సో మా అనుభవాన్ని కూడా మీకు షేర్ చేయడం వల్ల మీరు కూడా ఇలాంటివి చూసి నేర్చుకొని మీ యొక్క కోళ్ళకి పురుగులను డెవలప్ చేసుకొని వాటికి బలమైన ఆహారం మీరు ఇవ్వగలుగుతారన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఈ భార్గవి యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. చూడండి, ఇంకా స్క్రీన్ చూస్తూనే ఉండండి. మీకు పర్టికులర్గా అర్థం కావాలన్న ఉద్దేశంతో వీడియో కొంచెం లాంగ్ అయినా చూస్తేనే ఏదైనా నేర్చుకోగలుగుతాము. చూడండి సార్, లార్వా నుంచి గుడ్డు బయటకు వచ్చి పురుగుగా తయారయ్యి మనకి ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి, అది మొత్తం పురుగు అండి. ఓకేనండి. ఈగ గుడ్డు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మన ఇంట్లో తిరిగే ఈగలు ఉంటాయి కదా, అందులో పెద్ద సైజు ఈగలు ఉంటాయి, బ్లాక్ కలర్లో, బిఎస్ఎఫ్ అంటారు వాటిని. వాటి లార్వా అంటే వాటి గుడ్లు తీసుకొచ్చి ఈ విధంగా ప్రయోగం చేస్తే ఈరోజు చాలా పురుగులు వచ్చాయి. జస్ట్ ఇంతకుముందే అండి, 1 అవర్ కిందనే ఈ వీడియో తీసాము మేము. చాలా పురుగులు వచ్చాయి, ఇంకా చూపిస్తాను చూడండి. ఏంటంటే వీటి వల్ల మనకు కోడి పిల్లలకు కానీ, పెద్ద కోళ్ళకు కానీ, పందెం కోళ్ళకు కానీ ఇట్లాంటివి తయారు చేసుకొని మనం వేసుకున్నట్టయితే చాలా బలంగా తయారవుతాయి, చాలా తొందరగా పెద్దగా అవుతాయి. గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, టెంపర్ అనేది బాగుంటుంది, ప్రోటీన్స్ చాలా ఎక్కువ అండి. చూడండి, మీకు స్క్రీన్లో చూస్తే అవి అన్నం వండుకునే బియ్యం అనుకుంటారు. మనం బియ్యం కావండి, అవన్నీ పురుగులేనండి. లార్వా నుంచి దిగిన పురుగులండి ఇవన్నీ. సో వీటికి మనము ఒక 4-5 డేస్ ఇలాగే ఉంచి సపరేట్గా పక్కకు కింద ఒక కవర్ వేసుకొని ఆ కవర్ చుట్టూ ఒక 10 ఇటుక పిల్లలు పెట్టుకొని మధ్యలో వేస్ట్ ఫుడ్, అంటే మనకు మార్కెట్ జరిగినప్పుడు టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇలాంటి వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదండి. అదేవిధంగా ఇక్కడ చేపల మార్కెట్లో చేప గుడ్డు కానీ, తర్వాత మనము ఇంట్లో తిని పడేసే తినుబండరాలు కానీ, ఇలాంటివి అంటే వేస్ట్ ఫుడ్ ఏదైనా అక్కడ ఏదైతే తయారు చేసుకున్నామో అందులో పెడితే కనుక మనకు ఆ వేస్ట్ ఫుడ్ తినేసి అవి చాలా పెద్ద సైజు అవుతాయి. ఆ సైజ్ అయిన తర్వాత మన కోళ్ళకు జల్లుకుంటే మాత్రం చాలా ప్రోటీన్స్, చాలా బలంగా పెరుగుతాయి. కోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటాయి. చూడండి ఎంత గానం వస్తున్నాయి పురుగులు.
జస్ట్ ఈ రోజుకే ఇన్ని వచ్చాయంటే ఇంకా టైం ఉంది, ఇంకా 2 డేస్ వరకు. ఇక్కడ చూడండి, ఆ జాలి పైన మీకు ఇంకా గుడ్లు కనిపిస్తున్నాయి, ఈగ గుడ్లు. ఆ జాలి పైన మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ గుడ్లు ఇంకా దిగవలసి ఉన్నాయి. కొన్ని అంటే 2 గ్రాముల 3 గ్రాములకే ఇన్ని పురుగులు దిగాయంటే మొత్తం 6 గ్రాములు అండి. ఎగ్జాంపుల్ 6 గ్రాములు మేము తీసుకొచ్చింది, అందాజగా 6 గ్రాములు ఉంటుంది. చూడండి, అందులో 2-3 గ్రాములకే ఇన్ని పురుగులు వచ్చాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. భార్గవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.